హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇంటి వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలు రంగులు చల్లుతూ నృత్యాలు చేస్తూ మిఠాయిలు పంచి ఉత్సాహభరితంగా హోలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు. హోలీ ఐకమత్యానికి చిహ్నమని ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రజలకు సాంఘిక ఐక్యత మరియు ఉల్లాసభరిత వాతావరణం అందించింది. యావత్ భారతదేశంలో చాలా ఉత్సాహంగా ఆడుకునే పండుగ ఇది. హోలికని తగలబెట్టినటువంటి ఒక సందర్భంగా, అంటే ప్రహ్లాదుడు ఒక కథలో హోలికని ఏదైతే ఈ విధంగా అంతం చేసి భస్మం చేయడం జరిగిందో, ఆ ఒక తర్వాత ఈ యొక్క సంతోషంతో చెడుని అంతం చేసినటువంటి ఒక నేపథ్యంలో ఈ యొక్క పండుగ జరుపుకుంటాం. ఈ యొక్క పండుగ నాడు కులానికి మతానికి అన్నిటికీ అతీతంగా పెద్దలు చిల్లలు అందరూ కూడా కలిసి ఈ హోలీ పండుగ ఆడుకునేటటువంటి పండుగ ఇది. హైదరాబాద్లో కూడా తెలంగాణ కూడా అదే విధంగా అదే ఉత్సాహంతో ఈరోజు హోలీ ఆడుతూ ఉన్నారు. మరి హోలీ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తెలంగాణ ప్రజలకు ఈ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చాలా రెస్పాన్సిబుల్గా కెమికల్స్ లేకుండా మంచి రంగులతోని మీరు ఆడి పర్యావరణం కూడా రక్షించాల్సిందిగా ఈరోజు కోరుతూ మరొకసారి నా తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. యావత్ భారతదేశంలో చాలా ఉత్సాహంగా ఆడుకునే పండుగ ఇది. హోలికని తగలబెట్టినటువంటి ఒక సందర్భంగా, అంటే ప్రహ్లాదుడు ఒక కథలో హోలికని ఏదైతే ఈ విధంగా అంతం చేసి భస్మం చేయడం జరిగిందో, ఆ ఒక తర్వాత ఈ యొక్క సంతోషంతో చెడుని అంతం చేసినటువంటి ఒక నేపథ్యంలో ఈ యొక్క పండుగ జరుపుకుంటాం. ఈ యొక్క పండుగ నాడు కులానికి మతానికి అన్నిటికీ అతీతంగా పెద్దలు చిల్లలు అందరూ కూడా కలిసి ఈ హోలీ పండుగ ఆడుకునేటటువంటి పండుగ ఇది. హైదరాబాద్లో కూడా తెలంగాణ కూడా అదే విధంగా అదే ఉత్సాహంతో ఈరోజు హోలీ ఆడుతూ ఉన్నారు. మరి హోలీ సందర్భంగా